గద్వాల జిల్లా ధర్మవరం బీసీ వసతి గృహంలో విషాహారం కారణంగా 55 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు విద్యార్థులు భోజనం చేశారు. కొద్దిసేపటికే కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. వెంటనే బాధిత విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా అడిషనల్ కలెక్టర్ నరసింహరావు తెలిపారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, ప్రస్తుతం విద్యార్థుల ఎలా ఉంది సిచ్యువేషన్? అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, గత రాత్రి దాదాపు 11 గంటల సమయంలో 55 మంది విద్యార్థులను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. వారికి ఇమ్మీడియట్ గా చికిత్స అందించారు. అయితే అడిషనల్ కలెక్టర్ నరసింహరావు వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 98 మంది రాత్రి భోజనం చేయగా అందులో 55 మందికి ఇట్లా అస్వస్థతకు గురయ్యారు. ముందుగా 4గురికి మాత్రమే వాంతులు మొదలుగా తర్వాత మొత్తం 55 మంది విద్యార్థులు కూడా కొంత అస్వస్థతకు గురైనట్లు కనిపించడంతో వారందరినీ కూడా జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. ఇమీడియట్ గా చికిత్సను అందించడంతో వారందరూ కూడా ఎలాంటి అపాయం లేకుండానే బయటపడ్డారు. అదేవిధంగా హాస్టల్ కి కూడా 2 వైద్య బృందాలను రాత్రికి రాత్రి తరలించి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా క్షుణ్ణంగా ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడం జరిగిందని చెప్పి అడిషనల్ కలెక్టర్ నరసింహరావు వెల్లడించారు. వారి ప్రకారం ఈ ఉదయం అందరూ కూడా పూర్తి స్వస్థతతో ఉన్నారు. వాటిని త్వరలోనే విడుదల అంటే ఇక డిశ్చార్జ్ చేస్తామని చెప్పి కూడా అధికారులు వెల్లడించారు. నవీన్, థ్యాంక్ యూ బసవరాజు.